హాయ్ హలో అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఇది నిన్న శనివారం రోజు తీసిన వీడియో అండి. ధనత్రయోదశి రోజు మేము ఈ విధంగా బొమ్మల కొలువు అనేది పెట్టుకుంటామండి. ప్రతి సంవత్సరం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మేము పెట్టుకుంటామండి. మా సైడ్ ఫస్ట్ టైం అయితే అమ్మ వాళ్ళు ఇస్తారు, సెకండ్ టైం నుంచి మేమే పెట్టుకుంటాము. ఒక కొత్త దొంతి అలాగే ఒక బొమ్మ ఖచ్చితంగా పెట్టాలండి. ప్రతిసారి ఒక్కొక్కటి యాడ్ అవుతూ వస్తాయి. ఆ విధంగా ఈసారి తెచ్చినది ఒక దొంతి, అలాగే ఈసారి అమ్మవారి రూపు కూడా తెచ్చుకున్నానండి. పాతది కొంచెం బ్రేక్ అయిందని ఈ విధంగా తెచ్చుకున్నానండి. చాలా కళగా ఉంది అమ్మవారి రూపు. అలాగే అమ్మవారికి నా ఆభరణాలన్నీ కడిగేసానండి. నా నెక్లెస్ లాంగ్ చైన్ అన్నీ ఈ విధంగా పెట్టాను. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ ప్రిపరేషన్ నిన్న నేను ఫుల్ వీడియో పెట్టానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి, చూసి సపోర్ట్ చేయండి. ఈ విధంగా అన్నీ సర్దుకోవాలి. తర్వాత అమ్మవారిని పెట్టానండి. ముందుగా వెనక సైడ్ అంతా గ్రీన్ కలర్ క్లాత్తో చేశాను, కింద అంతా రెడ్ వేసానండి. ఈ విధంగా అమ్మవారిని పెట్టి కలశం పెట్టి కింద అన్నీ మురమురాలు ఉంటాయండి, మురమురాలు అలాగే పచ్చిస పేరలు అన్నీ వేస్తామండి. కింద మేము వేసి కుండలు కూడా దొంతి ఈ ఇయర్ తెచ్చ దొంతి అండి. బొట్టు పెట్టుకొని ఈ విధంగా ఇందులో అన్ని మురమురాలు అవన్నీ వేసి పెట్టామండి. ఈ పక్కన పెట్టిన బొమ్మలన్నీ నేను తెచ్చినవండి. ఈ విధంగా లైట్స్ కూడా పెట్టామండి. చిన్న చిన్న బొమ్మలు, ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి కొన్ని బొమ్మలు పెట్టాము. ఈ విధంగా అన్ని సర్దాము టేబుల్ మీద. చిన్న చిన్నవి ఉన్నాయండి. ఈసారి ఈ రామచిలకలు ఈసారి తెచ్చాను. అక్కడ పికాక్స్ ఉండే చిన్నవి అవి కూడా తెచ్చాను. 2 ఏనుగులు 2 ఆవులు చిన్న చిన్నవి తెచ్చామండి. మొత్తం 6 తీసుకొచ్చాను అన్నీ. ఈ విధంగా చూడండి అమ్మవారిని అయితే పెట్టుకున్నాము. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది, బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అన్నీ తీసి తుడిచి పెట్టుకోవడం, మళ్ళీ తుడిచి పెట్టాలండి. ఈ విధంగా అన్ని గిన్నెలలో అన్ని ధాన్యాలు వేసానండి. పప్పు, బియ్యం, అలాగే మినపగుళ్ళు, అలాగే పెసర్లు అన్నీ వేసాం. అలాగే వాటర్ దియాస్ పెట్టామండి ఇక్కడ కోళ్ళ పక్కన చూడండి. అలాగే సాయిబాబా దగ్గర కూడా వాటర్ దియాస్ కింద పెడితే ఏంటంటే పిల్లలు తాకినా ఏం కాదు కాబట్టి కింద వాటర్ దియాస్ పెట్టానండి. ఇది మార్నింగ్ తీసానండి. ముందు కొంచెం వీడియోనేమో నైట్ తీసాను, ఎందుకంటే చీకట్లో మళ్ళీ కనిపించావు కాబట్టి హాఫ్ ముందు హాఫ్ తర్వాత తీసానండి. ఈ విధంగా రాధాకృష్ణులు చెట్టు కింద, అలాగే గోపికలతో కృష్ణుడు, ఈ విధంగా చిన్న కృష్ణుడు ఈ విధంగా పెట్టామండి. యానిమల్స్ అన్నీ పెట్టాము ఇక్కడ. చూడడానికి సింపుల్గా ఈజీగా బాగుందండి. చూడముచ్చటగా ఉంది. పిల్లలకి ఏంటంటే బొమ్మల కొలువు అంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుందండి. ఇవి పెట్టినప్పుడు 2 days 3 days 5 days మన ఇష్టం అండి, ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు. అలాగే పొద్దున సాయంకాలం పూజ చేయాలండి. మార్నింగ్ ఫ్రూట్స్ పెట్టినా ఖచ్చితంగా ఈవినింగ్ నైవేద్యం పెట్టాలండి. ఏదన్నా ఖచ్చితంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టుకోవాలండి. చాలా బాగా చేస్తుంది అమ్మవారికి. మనం ఎంత చేస్తే అమ్మవారు మనకు అంత ఇస్తుందండి. ఎందుకంటే ఈ మధ్య అన్ని డబ్బులతోనే రుణపడి ఉంటున్నాయండి, బంధుత్వాలు. అందుకని ఖచ్చితంగా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నానండి. అమ్మవారిని మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం మన కోసం కంటే ఎదుటి వాళ్ళ కోసం కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడు అలా ఎదుటి వాళ్ళ గురించి కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.